నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బండ్రల్ తండా గ్రామంలో నిర్వహిస్తున్న నాను మహారాజ్ జాతరకు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహర్రావు జాతరకు హాజరయ్యారు. శ్రీహర్రావు నాను మహారాజ్ 32వ జయంతి సందర్భంగా జరిగిన ఈ మహోత్సవంలో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ శ్రీహర్రావు బాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. పూజ అనంతరం శ్రీహర్రావు పూలమాలలతో సన్మానించారు. జాతరలో యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. శ్రీహర్రావు పోటీలో పాల్గొనున్న ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపి ఆటగాళ్లందరినీ పరిచయం చేసుకుని కొద్దిసేపు కబడ్డీ పోటీని వీక్షించారు. కబడ్డీ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు 12,000 రూపాయలు బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి, పోతారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రొడ్డా మారుతి, దశరథ్, రాజేశ్వర్, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఏటల శ్రీనివాస్, అడలి ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్, సాదా ప్రశాంత్, తేజు నాయక్, సత్యపాల్ రెడ్డి, విలాస్, ముఖ్త్యార్, మజీర్, ఎర్రొల్ల బ్రహ్మం, రాజ్ కుమార్, కొండా శ్రీనివాస్, ముచ్చిం రెడ్డి, విలాసరావు, రాజు, సుభాష్, ఆర్ఏ చిరంజీవి, కార్వా నవీన్ రెడ్డి, రెడ్డి, కైలాష్, నగేష్, గజానంద్, దవూజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పేరు చెప్పాలా? పేరు మీరా పురం వేయానా, మీరా నాటే వేయానా? छोटा नहीं खेलना पड़ता आपको नहीं सर हमारे जटा के कबड्डी सीखा तो मलयाली साहब वाह कबड्डी पुराना खिलाड़ी है పట్టుకుంటారు శ్రీ శ్రీ నాను మహారాజ్ 32వ జాతర ఉత్సవంలో విచ్చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలకు, ఈ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు, మాతో పాటు విచ్చేసినటువంటి మరి మాజీ జడ్పీటీ సభ్యులు సోదరులు పతిరెడ్డి రాజేశ్వర రెడ్డి గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు మల్లారెడ్డి గారు, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది గారు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు, మాజీ జడ్పీటీసీ మారుతి గారు, మా ఈ ఉత్సవ నిర్వహణ కమిటీ ధర్మకర్తల మండలి దావూజీ నాయక్ గారు, మోతీరాం నాయక్ గారు, మిగతా ధర్మకర్తల మండలి, అలాగే ఆర్గనైజింగ్ కమిటీ, ఈ కార్యక్రమం నిర్వహణ కోసం అధ్యక్షులు హేమలత లక్ష్మణ్ గారు, దావూజీ నాయక్ గారు, దత్తురామ్ గారు, బీరాజీ నాయక్ గారు, బీరాబాయి నారాయణ గారు, ఇనేష్ నాయక్ గారు సోదరులు, మరి హైదరాబాద్ నుంచి 5 రోజులుగా వచ్చి కార్యక్రమాలు పాల్గొంటున్నట్టు ఇనేష్ గారు, మిగతా అందరికి కూడా పేరు పేరున మరి నాను మహారాజ్ జాతర శుభాకాంక్ష తెలియజేస్తూ, గత 32 సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి జాతర మరి ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. మరి దీంట్లో క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, జూనియర్ కబడ్డీ కానీ, కుస్తీ పోటీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ మంచి ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరి కమిటీకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి ఆడుతున్నందుకు మీకు కూడా అందరికీ అభినందన తెలియజేస్తూ, సోదరులు చెప్పినట్టు ఇనేష్ గారు చెప్పినట్టు మా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పిన విధంగా మరి సబ్ స్టేషన్ మంజూరైంది. కరెంటు సబ్ స్టేషన్ నిర్మాణం విషయంలో ఏదైతే నిన్న డిఈ గారు వచ్చి మాట్లాడిపోయినరో వారితో మేము కూడా మాట్లాడి సాధ్యమైనంత తొందరలో మరి
సబ్ స్టేషన్ నిర్మాణం కోసం మా వంతు ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దానికి ఏదైనా అదనపు నిధులు అవసరమైతే కూడా ప్రభుత్వంతో గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారితో కానీ మరి ఇంకా పెద్దలతో కానీ అవసరమైతే మాట్లాడి వాటిని కూడా ఇప్పించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తూ మరి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో జాతరల్లో ఎన్నడూ కూడా లేనిది మరి నిన్న ఏదైతే సంఘటన జరిగిందని మా సోదరుడు దినేష్ గారు చెప్తా ఉన్నారో మరి వాస్తవంగా మాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా విషయం తెలియదు. ఇక్కడికి వస్తుంటేనే ఊరు దగ్గర దాకా వచ్చినాక తెలిసింది. భవిష్యత్తులో అలాంటి మరి అపశృతులు జరగకుండా తప్పకుండా మీకు మేమందరం అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సేవాలాల్.